ప్రతిరోజు స్టవ్ దగ్గర నిలబడి ఆ దోశలు గంటలు గంటలు ఏం పోస్తాంలే అని చెప్పి ఇడ్లీ చేద్దామని పప్పు నానబోసేసి రుబ్బి ఇడ్లీకి రెడీ చేస్తామా. ఒక్కరోజు ఇడ్లీ తిని నెక్స్ట్ డేకి ఏంటి రోజు ఇడ్లీయేనా అంటారండి. రోజు దోశలు పోస్తే ఓకే, ఇడ్లీ మాత్రం తినడానికి రెడీగా ఉండరు. సో ఏం చేద్దామని చెప్పి ఒక ఐడియా వచ్చి ఎలాగైతే చేసేస్తున్నాను చూసారా. ఒక 2 కప్పులు ఇడ్లీ పిండి తీసుకొని దానిలోకి 1 కప్పు మైదా పిండి, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, సోడా ఉప్పు అండ్ ఒక చిన్న గిన్నెతో పెరుగు కలిపేసి ప్రాపర్గా అలాగ మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత చక్కగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఇలాగ చిన్న చిన్న ఇడ్లీలు మాదిరి, అంటే ఆవిరిలో కుక్ చేసిన ఇడ్లీలు కాకుండా ఆయిల్లో ఫ్రై చేసిన ఇడ్లీలు అనమాట. ఓకేనా. షేప్ మాత్రం ఇడ్లీయే, టేస్ట్ మాత్రం ఊతప్పంలాగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. వెరైటీ బ్రేక్ఫాస్ట్ కావాలనుకునే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. నచ్చితే